ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతియే నమః. కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటే శయానం బలం ముకుందం మనసా స్మరామి. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం ఇప్పుడు ఫిబ్రవరి నెల మాస ఫలాలు ఎలా ఉంటాయనే విషయం తెలుసుకుందాం. ఈ ఫిబ్రవరి నెలలో గ్రహాల యొక్క పరిస్థితి చూసినట్లయితే మనకి రవి, కుజుడు, బుధుడు, శుక్రుడు ఈ గ్రహాలన్నీ కూడా కుంభరాశిలో ఎక్కువగా సంచారం ఉంటాయి. కుంభరాశిలోనే రాహు, మీనరాశిలో శని, అలాగే మిథున రాశిలో గురుడు, సింహరాశిలో కేతువు, ఇటువంటి గ్రహాల యొక్క సంచారం ఉన్న కారణం చేత ఈ యొక్క పరిస్థితులు మిగిలిన రాశులకు ఎలా ఉంటాయి, ఈ 12 రాశుల యొక్క పరిస్థితులు తెలుసుకుందాం. దాంతోపాటు వాటికి తగినటువంటి పరిహారాలు, సులభమైన పరిహారాలు చాలా ప్రధానమైనవి. అటువంటి సులభమైన పరిహారముల ద్వారా మనం రాశి ఫలాలు తెలుసుకుని వాటిని ఆచరిద్దాం. ముందుగా ముఖ్యమైన మీ యొక్క రాశి గురించి తెలుసుకుందాం. కన్యారాశి. ఈ కన్యారాశి వారికి పట్టిందల్లా బంగారం అన్నట్లుగా 6వ స్థానంలో ఉన్నాయండి గ్రహాలు. నేను రాహువు, శుక్రుడు, బుధుడు, ఈ యొక్క రవి కూడా అక్కడే చేరుతాడు. ఎప్పుడు పెడతాడు రవి అంటే మరి ఫిబ్రవరి 15 నుంచి. అంచేత ఈ రాశి వారికి అన్ని విషయాలు కూడా, అంటే ప్రభుత్వమైన వ్యవహారాలు, స్థిరాస్తి డెవలప్మెంట్స్, వస్తువాహనాది యోగాలు, కుటుంబార్థిక సంతానపరమైన వ్యవహారాలు, ఎంతటి క్లిష్టమైన సమస్య అయినా పూర్తి చేయడం, ఇవన్నీ కూడా ఈ కన్యారాశి వారికి చాలా అనుకూలంగా ఉన్నది. అయితే మరి శని 7వ స్థానంలోను, గురుడు 10వ స్థానంలో ఉండడం వల్ల పెద్దగా యోగం లేకపోయినా మిగిలిన గ్రహాలన్నీ కూడా చాలా యోగాన్ని ఉన్నాయి. రాహు గ్రహ ప్రభావం కూడా అలాగే ఉన్నది. అంచేత ఈ రాశి వారికి ఫిబ్రవరి నెల ఎంతో యోగవంతమైన నెల. ఉద్యోగపరమైన డెవలప్మెంట్స్, రాజకీయపరమైన గుర్తింపు, వృత్తుల పరంగా ఆర్థిక పరమైన డెవలప్మెంట్స్, వృత్తుల్లో కూడా ఫిబ్రవరి 15 టు ఫిబ్రవరి నెలాఖరు అత్యద్భుతంగా ఉంటుంది. వ్యాపార పరంగా కూడా చూస్తే ఎలక్ట్రానిక్స్, జనరల్, కిరాణా, మెడికల్, ఫ్యాన్సీ ఇవన్నీ కూడా ఫిబ్రవరి 15 టు ఫిబ్రవరి నెలాఖరు వరకు కూడా ఆర్థిక పరంగా మంచి డెవలప్మెంట్స్ ఖచ్చితంగా కనబడుతున్నాయి. అంచేత ఈ రాశి వారికి ఒక ముఖ్యమైనటువంటి నిర్ణయంలో ఇతరుల యొక్క సహాయ సహకారాలు తీసుకుంటారు. తప్పకుండా అది అభివృద్ధి చెందేటువంటి అవకాశాలు ఉన్నాయి. మానసికమైన ఒత్తిడికి లోనెవరు, ఎంతటి కార్యక్రమాన్నైనా చక్కగా చేయగలుగుతారు. మరి సంఖ్యల్లో 5, 6 వాడండి, రంగుల్లో గ్రీన్ వాడండి. ఆరాధనలో వెంకటేశ్వర స్వామి వారిని బాగా పూజించండి. చికాకులు ఉన్నప్పుడల్లా ఈ యొక్క వెంకటేశ్వర స్వామి వారికి, ఆంజనేయ స్వామి వారికి తులసి మాలలు వేస్తూ ఉండండి. ఈ మంగళవారం, శనివారం ఈ రోజుల్లో ఆంజనేయ స్వామికి వేయచ్చు. వెంకటేశ్వర స్వామి వారికి కూడా శనివారం నాడు తులసి మాల వేయండి. తప్పకుండా విజయం సాధిస్తారు. ఈ కన్యారాశి వారికి ఈ యొక్క ఫిబ్రవరి నెల చాలా ప్రోత్సాహకరంగా మాత్రం ఉన్నది. తులారాశి. ఈ తులారాశి వారికి మంచి కార్యక్రమాల్లో పాల్గొంటారు. మరి తులారాశి వారికి 6వ స్థానంలో శని, భాగ్యస్థానంలో గురుడు. అంటే 6వ స్థానంలో శని ఉన్నాడు కదండి. పంచమంలో ఉన్నాయి గ్రహాలు. నేను చతుర్థ పంచమాల్లోకి వచ్చేసాయి. రవి, కుజులు చతుర్థంలో ఉన్నారు. శుక్ర, బుధులందరూ కూడా పంచమాల్లో ఉన్నారు. ఏదో సకాలంలో మాత్రం విందులు వినోదాల్లో పాల్గొంటారు. ప్రతి పని కూడా చాలా శ్రద్ధగా చేస్తారు. విజయం అయితే సాధిస్తారు. కొంచెం అటు ఇటు ఉన్నట్లుగా ఉంటుంది ఫిబ్రవరి నెల. అంటే మీ యొక్క ఆలోచనలు బాగుంటాయంటే బాగుంటాయి. కొద్దిగా శ్రమ పడవలసిన పరిస్థితులు ఉంటాయి. అంటే ఈజీగా నల్లేరు మీ బండ అంటారే, గబగబా అనుకున్నట్లు జరగవు. ఇలా జరిగేది అలాగా, అలా జరిగేది ఇలా జరుగుతూ ఉంటాయి. చివరికి విజయం సాధించగలుగుతారు. చిన్న చిన్న సమస్యలు ఉంటాయి, వివాదాలు ఉంటాయి, మళ్ళీ దానికి పరిహారాలు ఉంటాయి. ఇలా అనేక రకాలైనటువంటి మలుపులతో విజయం సాధించే అవకాశాలు కనబడుతున్నాయి. అంటే ప్లెయిన్గా లేదు. అంత మాత్రం చేత భయపడవలసిన అవసరం లేదు. అంటే
మనం నడిపించే దానికి ఎక్కడో చిన్న తేడా ఉండడం వల్ల ఈ చిన్న తేడాలన్నీ కనపడుతూ ఉంటాయి. అంచేత ఆ విధంగా కాకుండా మీ యొక్క ఆలోచనలతో ముందుకు వెళ్ళండి, విజయం సాధించగలుగుతారు. అంచేత ఉద్యోగపరమైనటువంటి సమస్యల్ని అధిగమిస్తారు. రాజకీయ పరంగా కూడా మంచి అభివృద్ధి ఉంటుంది. వృత్తుల పరంగా న్యాయవాదులు, వైద్యులు, కళారంగం వారు, చేతి వృత్తి పనివారు, సంచార వృత్తులు ఇటువంటి వారికి కూడా ఫిబ్రవరి 15 వరకు చాలా బాగుంది. తర్వాత కూడా పర్వాలేదు. ఇక వ్యాపారాత్మకమైన ఆర్థిక లావాదేవీలు కూడా ఫిబ్రవరి 15 వరకు జనరల్, కిరాణా, మెడికల్, ఫ్యాన్సీ, లోహ, యంత్ర, వాహన వారికి చాలా బెటర్ ఆపర్చునిటీస్, అవకాశాలు లభిస్తాయి. ఫిబ్రవరి 15 నుంచి ఫిబ్రవరి నెలాఖరు వరకు సామాన్యమైన వ్యాపారాలు జరిగే పరిస్థితులు ఉన్నాయి. అప్పుడు కూడా ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాలు అటువంటివి లాగుతాయి. కానీ యంత్ర, వాహన వారికి మాత్రం సామాన్యం. మొత్తం మీద మనం చూస్తే ఈ యొక్క రాశి వారికి మంచి ఫలితాలు తప్పనిసరిగా తులారాశి వారికి లభిస్తాయి. అయితే కొంచెం ఇదివరకుట్లా కాకుండా కొంచెం వేగం తగ్గుతుంది విజయంలో. అయితే ఉద్యోగపరమైనటువంటి అభివృద్ధి కూడా కనబడుతోంది. సంఖ్యల్లో 6 నంబరు, రంగుల్లో తెలుపు. ఆరాధనలో అమ్మవారి యొక్క ఆరాధన చేయండి. గౌరీదేవి కానీ అమ్మవారి కుంకుమ పూజ చేసుకోవడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయి. కుంభరాశి. ఈ కుంభరాశి వారు మనం అనుకుంటాం ఏమిటి విశేషం అని, పంచమంలో మరి గురుడు ఉన్నాడు. ఆయన ఒక్కడే అనుకూలంగా కనబడుతున్నాడు. మిగిలిన గ్రహాలన్నీ పెద్దగా అనుకూలంగా లేవు. వ్యయంలో రవి, కుజులు తర్వాత జన్మల్లోకి వస్తారు. ఇలా తర్వాత ఇప్పుడు జన్మల్లోనే బుధుడు, శుక్రుడు, ఈ గ్రహాలన్నీ, రాహు అన్నీ ఉన్నారు. అంటే ఏదో వేళకి తిండి బట్ట అనేది సర్దుబాట్లు అవుతాయి. ఆర్థిక పరంగా పర్వాలేదు, అంతేగాని సూపర్ అయితే ఉండదు. అంటే మీకు రావాల్సిన డబ్బులు, అధికారం ఇవన్నీ వస్తాయి. కుటుంబ ఆర్థిక సంతానపరమైన వ్యవహారాలు కూడా ప్రోత్సాహకరంగా ఉంటాయి. నూతనమైన ప్రయత్నాల్లో అనుకూలత ఉంటుంది. ఉన్నప్పటికీ కూడా శ్రమ కూడా ఎక్కువగా ఉంటుంది. చికాకు, శ్రమ, అసంతృప్తి, స్వల్పమైన ఆటంకాలు ఇవన్నీ కూడా ఉంటాయి. దీర్ఘకాలిక ప్రయోజనాన్ని ఇచ్చేటువంటి పనులు ఆలోచించాలి. గబగబా తొందరపడి చేసేయకూడదు. ప్రతి పని కూడా శ్రద్ధగా ఉండాలి. అంతేగాని మనం ఈ పని చేయగలం, ఆ పని చేయగలం అనేటువంటి విషయాలు మీరు చేయకండి. మీరు ఎంతవరకు చేయగలరో అంతవరకు చేయండి. మంచి ఆలోచనలతో ముందుకు వెళ్ళండి. తొందరపాటు చర్యలు అయితే పనికిరావు. అంచేత ఉద్యోగపరంగా ఇబ్బందులు ఉండవు. రాజకీయ పరంగా కొంతవరకు పర్వాలేదు. సంతానపరమైన విషయాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. పబ్లిక్లో గౌరవం పెరుగుతుంది. కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతాయి. అంటే మొత్తం మీద ఈ కుంభరాశి వారికి ఫిబ్రవరి నెల కుటుంబ, ఆర్థిక, సంతానపరమైన పబ్లిక్ వ్యవహారాల్లో అనుకూలత. మిగిలిన వ్యవహారాల్లో జాగ్రత్త అన్నది తప్పనిసరిగా చూసుకోవాలి. సంఖ్యల్లో 6 వాడండి. రంగుల్లో తెలుపు వాడండి. ఆరాధనలో శివారాధన, నవగ్రహ ప్రదక్షిణ చేయండి. శివాలయానికి రోజు వెళ్ళండి. నవగ్రహాల చుట్టూ తిరగండి. మరి నవగ్రహ శ్లోకాలు వస్తే చదువుకోండి. లేదా ఆదిత్యాయ, సోమాయ, మంగళాయ, బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః అని ఆ నవగ్రహ శ్లోకం చదువుకుని నవగ్రహ ప్రదక్షిణ చేయండి. తప్పకుండా మీరు విజయం సాధించగలుగుతారు.